హాయ్ అండి. ఈరోజు వీడియోలో పాలకూర, చుక్కకూర, టమాటా కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా బాండి పెట్టి నూనె పోసాను. కాగిన తర్వాత ఆవాలు, అలాగే శనగపప్పు, పచ్చిశనగపప్పు అండి, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ ఒక రెబ్బేసాను పెద్దది. ఈ వెల్లుల్లిపాయ నూనెలో ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుందండి కర్రీకి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గించుకుంటే సరిపోద్దండి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ముందు క్లీన్ చేసి వేర్లు అన్నీ తీసేసి కడిగి అప్పుడు కట్ చేశాను ఆకుకూరని. పాలకూర 2 కట్టలు, చుక్కకూర 2 కట్టలండి. మొత్తం 10 రూపాయలకి అయితే ఇచ్చారు ఆకుకూర. ఉల్లిపాయలు చూసారా, ఆ మాత్రం మగ్గితే సరిపోతుందండి. మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూరని నూనెలో వేసేసుకోవటమే. మనం ఆకుకూర వేసి కొంచెం ఒక తిప్పిన తర్వాత మనం టమాటాలు వేసేసుకోవచ్చండి. ఆకుకూర త్వరగా మగ్గిపోద్ది కదా, అందులో పాలకూర, చుక్కకూర చాలా త్వరగా మగ్గిపోతుంది. ఇది కొంచెం మగ్గి వాటర్ పైకి తేలుతుంది అన్నప్పుడు మనం టమాటాలు వేసేసుకుంటే టమాటాతో పాటు ఆకుకూర కూడా చక్కగా ఉడికిపోద్ది. చూసారా, వేసిన వెంటనే మనకు ఆకుకూరలు ఊరికే ఉడికిపోతాయి. అందరికీ తెలిసిన విషయమే కదండి. ఆకు మొత్తం వేసేసిన తర్వాత వాటర్ వచ్చేస్తుందండి. చూసారా, ఇలా కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసేసుకోవాలి. నేను 2 టమాటాలు అయితే కట్ చేశాను. అవి వేసి ఇప్పుడు కర్రీకి సరిపడినంత ఉప్పు, అలాగే పసుపు వేసి కర్రీని కలియబెట్టేసి వదిలేస్తే ఆ టమాటాలు చక్కగా మగ్గిపోతాయండి. సాల్ట్ వేస్తాం కదా, దానివల్ల త్వరగా మగ్గిపోతాయి టమాటాలు. ఈ ఆకుకూరకి మనం మూత పెట్టకుండా ఉంటేనే బాగుంటుంది. ఈ పాలకూర వరకే మూత పెట్టకూడదు అంటారు, కలర్ మారిపోద్ది కొంచెం అంటారు. మిగతా వాటికి పెట్టుకోవచ్చండి మూత. ఇలా టమాటా వేసిన తర్వాత మనం కొంచెం మూత పెట్టుకోవచ్చు మగ్గటానికి. అయితే నేను వాళ్ళైతే పెట్టలేదు. ఇవి మగ్గిపోతున్నాయి అనుకున్నప్పుడు కారం కూడా వేసేసుకోవాలి. నేను 1 స్పూన్ కారం అయితే వేసాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాను కదండి, ఆ ఘాటు సరిపోద్ది. 1 స్పూన్ కారం. ఇవన్నీ కలిపి మగ్గించుకోవాలి. ఈ కారం కూడా పచ్చివాసన పోతే కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మన రోటీస్కి, పుల్కాస్, నాన్స్, అన్నం అన్నిట్లోకి చాలా బాగుంటుందండి కర్రీ అయితే. చూసారుగా, కర్రీ అప్పుడే మగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ మూమెంట్లో మనకి ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకుని, మెయిన్ ఉప్పు నాకైతే సరిపోయింది. నూనె పైకి తేలే వరకు మగ్గించుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. నీళ్లు పోయకూడదు. అలాగే అల్లం పేస్ట్ కానీ, మసాలాలు కానీ ఏం వేయకుండా ఇలా సింపుల్గా చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. మీలో ఎంతమంది ఈ విధంగా కర్రీ చేస్తారండి? చూసారా, బాగా మగ్గిపోయి నూనె కూడా పైకి తేలింది.
ఇలా చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. చూసారుగా మా కర్రీ. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందనేది మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు వీడియో చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ అనేది చేయండి. మీ యొక్క కామెంట్సే నాకు చాలా ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. తప్పకుండా కామెంట్ చేయటం మర్చిపోకండి. ఒక లైక్ కూడా కొట్టండి నచ్చితే. బాయ్ అండి.